నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఏం సరే మిరాయి ఎలా ఉండబోతుంది? మరోసారి లార్జర్ దెన్ లైఫ్ స్టోరీ, ఒక ఇతిహాసాలు, మైథలాజికల్ అన్నీ టచ్ ఉన్నట్టుగా, అంటే ట్రైలర్స్ చూస్తే అన్నీ డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేయాలి అని ప్రేక్షకుల్లో ఒక యాంగ్జైటీ, డెఫినెట్గా చూసేయాలని ఒక కలిగింది. ఏంటి మిరాయి ఎలా ఉండబోతుంది అసలు? చిన్న పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా ఇదే చెప్పాను, 3 ఏళ్ళ పిల్లల దగ్గర నుంచి 80 ఏళ్ళ వారి వరకు అందరికీ ఒక రిలవెంట్ ఫిల్మ్ తీసామండి. ఇట్ ఈస్ అ ఫిల్మ్ దట్ ఈస్ రిలవెంట్ అక్రాస్ జనరేషన్స్. ఫ్యాంటసీ, యాక్షన్, ఎమోషన్, ఎలివేషన్, డివోషన్ అన్నీ కలిపి ఉన్న సబ్జెక్ట్. అండ్ మోర్ ఓవర్ ఎక్స్ట్రాడినరీ మేకింగ్, విజువల్. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక విజువల్గా ఒక కొత్త వరల్డ్. మనం తెలుగు సినిమాలో, నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, మన తెలుగు సినిమాలో ఇప్పటివరకు చూడని కైండ్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా చాలా కథ, వెరీ రిచ్ స్టోరీ, అంటే ఎక్కువ కథ ఉన్న సినిమా. ఇవన్నీ ఉన్నప్పటికీ మన కోర్ లెవెల్, ఒక తల్లి ఆశయం కోసం, తల్లి ఆశయాన్ని కొడుకు ఎలా తెలుసుకుని దానికోసం ఎంత దూరం వెళ్ళాడు అనే ఒక మన కల్చర్కి చాలా దగ్గరగా ఉండే ఒక ఎమోషనల్ ఫిల్మ్. బట్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి, థ్రిల్లింగ్గా ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఒక సాలిడ్ కథ చెప్తున్నట్టు, మీరు అలా హుక్ అయ్యి ఒక చందమామ కథ చూసినట్టు చూస్తారు సినిమాని. అంటే ఈ కథ విన్నప్పుడు ఖచ్చితంగా ఈ సినిమా చేసేయాలి అని మీకు గూస్ బంప్స్ వచ్చి రక్తం మరిగిన అంశం ఏంటి? అంత ఎలిమెంట్ ఏంటి అసలు ఈ సినిమాలో? ఇది ఖచ్చితంగా చేసేయాలి. నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వకపోతే అసలు చేయనండి సినిమా. నేను 100% ఫుల్ ఎక్సైట్ అవ్వాల్సిందే. సో ఏదో లెక్కలు వేసుకుని కొలతలు వేసుకుని చేయటం అనేది ఎప్పుడు నాతో ఉండదు. ఈ పర్టికులర్ ఫిల్మ్ యాక్షన్ అడ్వెంచర్ అనేది మన తెలుగు సినిమాల్లో చాలా అరుదుగా వచ్చే ఒక ఇది. అండ్ మోర్ ఓవర్ అశోకుడు 9 పుస్తకాల గురించి, ఆ జ్ఞానం గురించి ఒక మిత్ మనం ఇప్పటి నుంచో వింటూ ఉన్నాం. అదొక ఎక్సైటింగ్ ఎలిమెంట్. అండ్ ఈ సినిమాలో ఎంతటి పెద్ద విపత్తు వచ్చినా, ఎంతటి పెద్ద విపత్తు రాబోతున్నా దానికి సమాధానం మన ఇతిహాసాల్లో ఎప్పుడో పెట్టబడి ఉంది అనే ఒక కాన్సెప్ట్ నాకు హైనిచ్చిన కాన్సెప్ట్. అండ్ ఇవన్నీ ఎవరు చెప్పారు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇదంతా ఒక ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్ కార్తిక్ ఇలాంటి ఐడియా చెప్పేపాటికి ఐ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. అంటే ఇది నేరేషన్ ఇచ్చినప్పుడు మీకు బాగా ఈ సినిమా చేశాను సన్నివేశం ఏదైనా గుర్తుందా? నేరేషన్ ఇచ్చి బాగా ఈ సినిమా ఖచ్చితంగా చేసేయాలి అని ఒక అనిపించిన సన్నివేశం ఏదైనా ఉందా ఈ సినిమాలో ఫస్ట్ నేరేషన్ ఇచ్చినప్పుడు? క్లైమాక్స్ నాకు ఎక్స్ట్రాడినరీ కిక్ ఇచ్చింది. అలానే కాదు సార్, అంటే యాజ్ అ హోల్ ఏదో అంటే నేను కథ వినేటప్పుడు నన్ను నేను చూసుకుని నేను ఈ సీన్ చేస్తే ఎలా ఉంటుంది, అది నాలో ఉండదండి. ఓవరాల్గా యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్ థియేటర్కి రావడానికి ఒక రీజన్ ఉందా? యాజ్ అన్ ఎక్స్పీరియన్స్ ఐ డెలివరింగ్ సంథింగ్ టోటలీ న్యూ దట్ నో బడీ హ్యాస్ డెలివర్డ్ అంటిల్ నౌ. అండ్ బట్ ఎట్ చాలా కొత్తగా ఉండాలి బ్యాక్ డ్రాప్ విధంగా, బట్ కథగా మనకు తెలిసిన కథే ఉండాలి. మనకు తెలిసిన కథ అంటే ఐ మీన్ టు సే ఎమోషన్స్ మనకి దగ్గరగా ఉండే ఎమోషన్ అయి ఉండాలి. అండ్ చాలా క్లీన్ ఫిల్మ్ అయి ఉండాలి. అక్రాస్ జనరేషన్స్ రిలేటబుల్గా ఉండే సినిమా అయి ఉండాలి. అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అయి ఉండాలి. ఇన్ని అంశాలు కలగలిసి రావడం అనేది అరుదుగా జరుగుతాయి సార్. సో ఇవన్నీ ఈ సినిమాలో కలిసి వచ్చినాయి. ఓకే, యా. కార్తీక్ ఘటంనేని ముందు సక్సెస్ ఇచ్చాడా లేదా అనేది వదిలేస్తే, యాజ్ అతను నేరేషన్ చెప్పి అతని స్ట్రెంగ్త్ ఏం గమనించారంటే కార్తీక్ ఈ సినిమా తీయగలడు అంటే కార్తీక్ స్ట్రెంగ్త్ ఏమిటి అనుకుంటున్నారు? యాక్చువల్ కార్తీక్ స్ట్రెంగ్త్ సిన్సియారిటీ సార్, సిన్సియారిటీ. అండ్ కార్తీక్ స్ట్రెంగ్త్ కొత్తగా నేను గమనించేది ఏముంది సార్, తను ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్, మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ టాలీవుడ్. అండ్ తన సినిమాలు అన్నింటిలో కూడా ఒక టిపికల్, తను డిఓపిగా చేసినప్పటికీ, తన సినిమాటోగ్రాఫర్గా చేసినప్పటికీ ఆ సినిమా తాలూకు ఒక స్టోరీ టెల్లింగ్ ప్రతి సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది తను డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో. సో అలాంటి స్టోరీ టెల్లింగ్లో ఇలాంటి ఒక అంబిషియస్ అటెంప్ట్ చేయటం అనేది ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఇందులో ఎమోషన్ కోర్ ఎలా ఉండబోతుంది? అంటే చాలా విజువల్ ట్రీట్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, గ్రాఫిక్స్ ఎన్ని ఉన్నా ఆ ఎమోషన్ లేకపోతే సినిమా సోల్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అవును, దీంట్లో ఎమోషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే నేను మీతో అన్నట్టు సినిమా మెయిన్ మోటివే తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు అనేది. అంటే ఇది టిపికల్గా మనం పక్కింట్లో చూసే ఒక మనిషి తాలూకా కథ కాదు, ఇది ఒక ఫ్యాంటసీ, ఒక వరల్డ్. సో ఇందులో ఎమోషన్ ఉంటుంది, దానికి రీజనింగ్ ఉంటుంది, బట్
నేను ఎంత ఎమోషన్ డ్రైవ్ చేసినా కూడా మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు తెలుసు చూస్తుంది ఒక పక్కింటోడు కథ కాదు, ఒక ఒక ఫ్యాంటసీ అని. సో మోర్ దెన్ దట్ కథగా చాలా స్ట్రాంగ్ రీజన్స్, మోటివ్స్ ప్రతి క్యారెక్టర్కి ఉంటాయి సార్. ఓకే. అంటే ఈ సినిమా చాలా అవుట్డోర్ షూట్స్ జరిగినాయి, చాలా రిస్కీ షాట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అవును సార్. ఇందులో మీరు చాలా రిస్కీ షాట్స్ చాలా చేశారా? అందులో బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీన్స్ ఉన్నాయేమన్నా? బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు ప్రమోషన్స్ సార్. షూటింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, బట్ జోక్స్ అపార్ట్ చాలా చేసాం సార్. అంటే నిజంగా లైవ్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం మేము. ఏది బాడీ డబుల్స్ వాడటమో, లేకపోతే డూపులను వాడి చేయటమో, లేకపోతే గ్రీన్ మ్యాట్లో చేయటమో చేయాల. నిజంగా హిమాలయస్ వెళ్ళాం, నిజంగా శ్రీలంక వెళ్ళాం, నిజంగా బ్యాంకాక్ వెళ్ళాం. ఆ లొకేషన్స్లో ఫైట్లు చేసాం, యాక్షన్ చేసాం, అన్ని స్టంట్స్. రేపు పొద్దున్న మీరు సినిమాలో చూడబోయే ప్రతి ఒక్క స్టంట్ నేను చేసిందే. ఓకే. సో చాలా ఉన్నాయి సార్. ఎక్కడ డూబ్ లేదు, నథింగ్ అసలు ఎక్కడ లేదు. ఓకే సార్. హనుమంత్